ఈ దీక్ష తీసుకోవడానికి రైతులకు చాలామందికి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్యాయం చేసింది. ఎలక్షన్స్కి ముందు చాలా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. సిటీలో వాళ్ళకు సీట్లు రాలేదు. రైతులు కల్లుబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9 తారీఖు మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు లక్ష ఉన్న వాళ్ళు ఇంకో లక్ష తెచ్చుకోండి చేస్తామని చెప్పి డిసెంబర్ 9 పోయి మళ్ళీ డిసెంబర్ వస్తున్నది, కానీ ఇంతవరకు రైతులకు మొత్తం రుణమాఫీ కాలేదు. అప్పుడేమో ఎలక్షన్స్కి ముందు ఏ షరతులు లేకుండా ఇస్తామని చెప్పి ఇప్పుడేమో మీకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తాము, మీకు ఒక బిల్డింగ్ ఉన్నది మీకు ఇయ్యము, అన్ని కల్లిబుల్లి మాటలు, బేషరతులు, అంతే షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. కానీ చాలామంది రైతులకు వీళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు కావాలని అలా చాలా కల్లిబుల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకొని రైతులు న్యాయం చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరుతున్నాం. 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. దాన్ని ఇంతవరకు కూసేలేదు, 9 నెలలు అయిపోయింది. అలాగే కౌలు రైతులకు అమౌంట్ ఇవ్వలేదు. ఎవరికి ఏం చేశారంటే ఎవరికి ఏం చేయలేదు. మహిళలకు ఏమైనా చేశారా 2,500, అది చేయలే. ఉద్యోగస్తులకు ఎంతోమంది ఉద్యోగస్తులకు మన మల్లన్న గారు, తీన్మార్ మల్లన్న గారు రైతుల కోసం నేను అది చేస్తా, ఉద్యోగస్తులు చాలామంది ఉద్యోగాలు లేవు, కాంగ్రెస్ కోటేయండి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎంతమంది రైతులు, ఎంతమంది నిరుద్యోగులు చనిపోతున్నారండి. తీన్మార్ మల్లన్న గారు మీరు కూడా ఒకసారి నిరుద్యోగుల గురించి ఆలోచన చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి. ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్కు చాలా సపోర్ట్ చేసిర్రు. అలాగే ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇప్పించాలని మేము తీన్మార్ మల్లన్న కూడా కోరుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి రైతు రుణమాఫీ చేస్తానన్నది, రైతు భరోసా ఇస్తానన్నది, ఆ తర్వాత పిల్లలకు ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నది. పోయిన కేసీఆర్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇయ్యక బకాయిలు పెట్టిపోయింది కేసీఆర్. పిల్లల జీవితాలతోటి ఆడుకున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అట్లనే ఉన్నది. మరి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే చేయాలి కదా. 9 నెలలు అవుతుంది, పిల్లలు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా రైతు రుణమాఫీ అనేది చేసిండు, కొంత చేయలేదు. రైతులకు భరోసా ఇస్తాడు, 15,000 ఇస్తాడు, దాని మాటే లేదు. సర్వే చేపిస్తున్నాడు, 10 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, 20 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, 5 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, 3 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వన్నా, ఎవరికి ఇవ్వాలని సర్వే చేపిస్తున్నాం, రేపిస్తాం మాపిస్తామన్న మాటలే చెప్తుండే కానీ కాక ఇస్తాడు. రైతు భరోసా గిట్ట ఇస్తే 5 ఎకరాల లోపు ఉన్నోనికే ఇవ్వాలి. ఎందుకంటే 10 ఎకరాలు ఉన్నోడు ఏదో భూస్వామి అయిపోతాడు అక్కడ. దాన్ని బట్టి చేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవి చేస్తున్నాం మేము అనేది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది చెల్లించాలి, రైతు భరోసా ఏదైతే ఇస్తానో అది ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా ఇస్తానన్నాడు. ఉన్న రైతుకే లేదంటే కౌలు రైతుకి వెళ్ళి ఇస్తాడు. మరి అది ఏం చేస్తాడో రేవంత్ రెడ్డి చెప్పాలి.